విజయ చంద్రిక ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా విషయంలో ఐఏఎస్ అధికారికి ఏదైతే అరవింద్ కుమార్ మెడకు ఉచ్చు బిగుస్తుందని చెప్పవచ్చు. ఒప్పందంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వం అయితే మెమోలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ట్రైపాక్షిక లాంగ్ ఫార్మ్ సంబంధించి ఒప్పందం ఎందుకు చేసుకున్నారో కూడా తెలపాలంటూ అరవింద్ కుమార్ ని ప్రభుత్వం కోరింది. సో ప్రభుత్వ అనుమతి లేకుండా దాదాపు 50 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి ఈ రేస్ కు ఎలా బదిలీ చేశారంటూ కూడా అరవింద్ కుమార్ పై ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో గత ప్రభుత్వంలో మున్సిపల్ సెక్రటరీ హెచ్ఎండిఏ కమిషనర్ గా అరవింద్ కుమార్ విధులు నిర్వహించారు. సో ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి 9-10 సీజన్లు ప్రభుత్వం ఎఫ్బిబితో ఒప్పందం చేసుకుంది. సో ప్రైవేట్ సంస్థల ప్రమోటర్ గా ఏ నిబంధనల ప్రకారం అనుమతించారంటూ కూడా ప్రభుత్వం అయితే వివరణ కోరింది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూసాము గత 4 రోజుల క్రితము ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి నిర్వాహకులు ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఆ మున్సిపల్ శాఖకు తాము నోటీసులు కూడా జారీ చేస్తామంటూ కూడా వారు వెల్లడించారు. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వము ఆ సమయంలో హెచ్ఎండిఏ కమిషనర్ ఏదైతే మున్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని బాధ్యులుగా తీసుకొని మెమో జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. వారం రోజుల్లో దీని మీద పూర్తిగా వివరణ ఇవ్వాలంటూ కూడా అరవింద్ కుమార్ ని ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇటు ఈ ఫార్ములా రేస్ కు సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ మెడ చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తుందని చెప్పొచ్చు. విజయ చంద్రిక, అంటే నుమాన్ ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో జరిగిన అనేక అంశాలపై రివ్యూలు జరిగే అవకాశం ఉందా దీన్ని బట్టి చూస్తుంటే? సార్, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే అవినీతి ఆరోపణలు కానివ్వండి, సో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సమగ్రంగా దర్యాప్తు కానివ్వండి ఏదైతే జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దాని మీద దర్యాప్తులు కూడా జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రధానంగా మనం చూడొచ్చు ఏదైతే ఈ ఫార్ములా కు సంబంధించినటువంటి వ్యవహారం మీద మాత్రం గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వివాదం తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో సో గత 4 రోజుల క్రితం ఆ నిర్వాహకులు కూడా తాము రద్దు చేస్తున్నామని సో ప్రభుత్వాన్ని వాళ్ళు బాధ్యులుగా చూపిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇటు బీఆర్ఎస్ కూడా దానికి సంబంధించినటువంటి ఇటు కేటీఆర్ కానివ్వండి దాంతోపాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా ఇటు ఫార్ములా రేస్ రద్దు జరగడం మీద అనేక అంశాలను లేవనెత్తారు. సో ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు కూడా దీని మీద అనేక అంశాలు లేవనెత్తారు. సో ఈ రేస్ వల్ల మాత్రం ఇటు ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. వాహనదారులు కానివ్వండి ప్రజలు ప్రతిసారి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి రేస్ హైదరాబాద్ నగరానికి అవసరమా అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సో ఈ మొత్తం వ్యవహారం మీద మాత్రం అరవింద్ కుమార్ అయితే కీలకంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ నిర్వహణ మొత్తము గత ప్రభుత్వం హయాంలో హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ చూస్తున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్యంగా ఈవెంట్ చీఫ్ చైర్మన్ గా కూడా అరవింద్ కుమార్ వ్యవహరించారు. సో అప్పుడు నిధుల వినియోగం కానివ్వండి నిధుల దుర్వినియోగం అంతా కూడా ఆయన టైంలోనే జరిగిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలో సో దాదాపు 50 కోట్ల వరకు అసలు ప్రభుత్వ ఏదైతే హెచ్ఎండిఏ నిధుల నుంచి ఎలా బదిలీ చేస్తారో ఓ ప్రైవేట్ సంస్థకు ఏ విధంగా బదిలీ చేస్తారో ఈవెంట్ కోసం ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ నిధులు ఎందుకు ఖర్చు చేశారనేది కూడా వివరణ ఇవ్వాలంటూ ఇటు ప్రభుత్వం అయితే అరవింద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరి వారం రోజుల్లో అరవింద్ కుమార్ దీని మీద పూర్తి సమగ్ర వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఫార్ములా రేస్ వ్యవహారం మాత్రము పూర్తిగా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. మరి దీని మీద అరవింద్ కుమార్ వివరణ కూడా రేపు మాపో ఇస్తారని కూడా మనకు ఒక సమాచారం అందుతుంది.